अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साइबराबाद पुलिस की जानिब से बताया गया है कि एक अहम तालीमी व समाजी फलाही प्रोग्राम मुनक़िद किया गया। ये प्रोग्राम लेबर कैंप में मुक़ीम मजदूरों के बच्चों के लिए क़ायम किए गए ख़ुसूसी स्कूल के इफ्तिताह से मुताल्लिक़, जिसे साइबराबाद पुलिस कमिश्नर डॉक्टर एम रमेश IPS ने इफ्तिताह किया। यह इक़दाम साइबराबाद पुलिस, तेलंगाना रियासती महकमे तालीम, म्यूनसिपल महकमे और राजा पुष्पा प्रॉपर्टीज मैनेजमेंट के इश्तराक से मुनक़िद किया गया। తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నిర్మాణాలు జరుగుతున్నాయి. లోపాలు గమనించడానికి వివిధ రాష్ట్రాల నుంచి పనిచేయడానికి వచ్చినటువంటి వలస కార్మికులు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వారు పనిచేసే క్రమంలో వారి పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతున్నారనే భావన మాకు కలిగింది. నిర్లక్ష్యానికి గురి కావడమే కాకుండా నేరాల బారిన పడుతున్నారు. నేరాలు చూడడమే కాదు, నేరాలు వాళ్ళ పట్ల చేయబడుతున్నాయి. కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని రిపోర్ట్ కావడం లేదు. అటువంటి నేరాల బారిన పడకుండా పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు సుజన గారి సౌజన్యంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డర్స్ రాజపుష్ప భరత్ రాజిరెడ్డి గారి సౌజన్యంతో ఒక చక్కటి కార్యక్రమం ఈ వర్క్ సైట్, స్కూల్ అట్ వర్క్ సైట్, సర్వశిక్ష అభియాన్ రంగారెడ్డి గారు కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి వర్క్ సైట్, చక్కటి క్లాస్ రూమ్స్, ప్లే ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి, పెద్ద పిల్లలకి చదువు చెప్పడానికి, వారికి సంబంధించిన భాషలో మాతృభాషలో బోధన చేయడానికి బెంగాలీ, ఒడియా, అసామీస్, హిందీ ఇటువంటి రకరకాల టీచర్స్ని కూడా ప్రభుత్వం వారికి సహాయకారిగా ఉండడానికి నియమించింది. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద కూడా రష్యా విద్యా పాత్ర ద్వారా చక్కటి నాణ్యమైన భోజనం వేడివేడిగా వారికి టైంకి అందించడానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేస్తామని, ఇలా తెలంగాణలో వారి భవిష్యత్తు చక్కగా ఉండాలని, బ్రహ్మాండంగా ఉండాలని, పిల్లలు మంచి గుణగణాలతో, మంచి క్యారెక్టర్తో, మంచి చదువుతో, క్రీడాకారులుగా ఒక చక్కటి సిటిజన్స్గా ఎదగాలనే మా సంకల్పం. దీనివల్ల సమాజంలో నేర ప్రవృత్తి తగ్గిపోతుంది, శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నాను. ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటిసారి ఒక పైలట్ విధానాన్ని కన్స్ట్రక్షన్ కంపెనీ లేబర్ కంపెనీ క్యాంప్లో చిన్నపిల్లల సదుపాయం కోసం ఇక్కడ సుమారుగా 58 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంరక్షణ అనేది ప్రశ్నార్థం కాకుండా ఇక్కడ క్యాంపులోనే వారికి ఒక చిన్న స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్లే స్కూలు మరియు కొంచెం పెద్ద పిల్లలకి చదువు చెప్పే స్కూల్ కూడా. వారి మాతృభాషలోనే ఎక్కువ బెంగాలీ, ఒడియా పిల్లలు ఉన్నారు. వారి మాతృభాషలోనే చదువు చెప్పే విధంగా వాళ్ళ సంరక్షణను కూడా అదే సమయంలో కాపాడే విధంగా మంచి పౌరులుగా ఎదగడం కోసం తల్లిదండ్రులు పెద్ద ఆస్పిరేషన్తో వాళ్ళ సొంత ఊళ్ళు వదిలేసి, వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలేసి వచ్చిన పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా, వాళ్ళ సంరక్షణ ముఖ్యంగా ప్రశ్నార్థకం కాకుండా వాళ్ళకి ఇక్కడ మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పించే విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలాంటివి సిపి గారు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. 100 పైగా ఇలాంటి క్యాంపులు మా సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి. అన్ని క్యాంపుల్లో కూడా వేగవంతంగా వచ్చే 4 రోజులు అంటే మళ్ళీ స్కూళ్ళు మొదలు పెట్టేలోపు కూడా సర్వశిక్ష అభియాన్ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ కమిషనర్ గారి సూచనలతో వచ్చే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం మొదలయ్యే లోపు అన్ని క్యాంపుల్లో కూడా పిల్లలందరికీ ఇలాంటి పాఠ స్థలాలు, ప్లే స్కూల్స్, చదువులు చెప్పే విద్యా తరగతులు కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఈ ఆలోచనకి నాంది చేసిన సిపి గారికి ధన్యవాదాలు. దాన్ని ఆచరణలో చేసి చూపించిన రాజపుష్ప వారికి శుభాకాంక్షలు. మొత్తం